హాయ్ ఫ్రెండ్స్, ఇది మేక్ మనీ తెలుగు. ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ పెట్టుకోండి. వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకో మర్చిపోకండి. మన ఛానల్ నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చి చేరచ్చు. మన నేడియంస్లో స్మైలీ ఫ్యామిలీ ఫైనాన్స్ లోన్ ఇదా మనం చూడపోతాము. ఎట్లా ఏమి స్టెప్ బై స్టెప్గా చూస్తాం. అంతకుముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ కొని వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని మర్చిపోకండి. అప్పుడే మన ఛానల్ ట్రస్టెడ్ యాప్. మేము విత్డ్రాల్ చేసి ఓకే అంట మాత్రమే మీకు వేస్తాము. ఓకేనా? ఇది యాప్ అండ్ రివ్యూ ఛానల్ మాత్రమే. మేము కంపెనీ వాళ్ళు కాదు. మళ్ళీ చెప్తాం, మేము కంపెనీ సంబంధించిన వాళ్ళు కాదు. మేము ఒక యాప్ అడ్వర్టైజ్మెంట్స్ మాత్రమే చేస్తాము. రండి నేడు కానీ వీడియో లోపల పోతాం. ఇది యాప్. ఈ యాప్లో ఎట్లా పని చేయాలనేది మనం ఇప్పుడు 1 by 1గా చూస్తాము. ఫస్ట్ ఈ యాప్ నేమ్ వచ్చి స్మైలీ ఫ్యామిలీ ఫౌండేషన్. ఇది ఈ వాట్సాప్ ఈ కంపెనీ నేమ్. ఇది ఎవరు జరిపిస్తానే డీటెయిల్స్ 1 by 1గా చూస్తాం. ప్లాన్ డీటెయిల్స్ చూపిస్తాం. ఫస్ట్ ఈ ప్లాన్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఇంత బాగా క్లియర్గా చూసుకోండి. మీరు కంపెనీ అబౌట్స్ ఎట్లా ఒక కంపెనీ వర్క్ అవుతాయనే డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. థర్డ్ వన్ వచ్చి కంపెనీ పాన్ కార్డ్. ఇది కంపెనీ పాన్ కార్డ్ ఎలా ఉన్నాయంట మీరే బాగా చూడండి. ఓకేనా? కంపెనీ పాన్ కార్డ్ అనేది తెలిసి కంపెనీ సర్టిఫికేటు 1 by 1గా షో చేస్తాను. ఒక్కొక్క సర్టిఫికేట్గా ఉన్నాయి. అన్ని దాంట్లో వీళ్ళు సర్టిఫికేట్ ఉన్నాయి 1 by 1గా. చూడాలన్న వాళ్ళు స్టాప్ చేసి చూసుకోండి. అంటే మనకు వీడియో నిండా లెంత్ అయిపోతాయి. ఎట్లా మనం లోన్ తీసేది, ఎట్లా దాన్ని రీపేమెంట్ చేసేది మొత్తం A to Z ఒకే వీడియోలో మనం చూస్తాం. దానివల్ల 1 by 1గా వీళ్ళకి ఈ లోన్ తీసేదానికి సివిల్ స్కోర్ అక్కర్లేదని చెప్పారు. ఫస్ట్ ఫ్యూచర్లో మీకు సివిల్ స్కోర్ అక్కర్లేదు, డాక్యుమెంట్స్ అక్కర్లేదు. అట్లా వచ్చి ఎవరు షూరిటీ వచ్చి మీరు పెట్టాల్సింది. ఫస్ట్ షూరిటీ వచ్చి మీరు పెట్టాల్సిన లేదు. మీకు బ్యాంక్ బ్యాలెన్స్ స్టేట్మెంటో ఎవరికి ఏమి ఇవ్వాల్సిన లేదు. మీరు జస్ట్ వీళ్ళు ఇన్వైట్ చేసిన సాల్. ఓకేనా? వీళ్ళు ప్లాన్ అట్లా ఫ్యూచర్లో వచ్చి వీళ్ళు అప్గ్రేషన్ ఏమేమి చేస్తారంటే కార్ లోన్, ఈఎంఐ, బైక్ లోన్ అన్నీ మీద తెచ్చేట్టుగా చెప్పి ఉండారు. ఇంకా అయితే తెలియలేదు. ఫ్యూచర్లో తెస్తామని చెప్పి ఉండారు. ఫస్ట్ ప్లాన్ ఫ్రీ రిజిస్ట్రేషన్ 100% ఫ్రీయే. ఓకేనా? రిజిస్ట్రేషన్ 100% ఫ్రీయే. మీరు ఏమి చెయ్యాలంట, ఫస్ట్ మీరు 400 ప్లాన్, 2 ప్లాన్ ఉన్నాయి. ఒకటి 400 ప్లాన్ ఒకటి, ఇంకోటి 600 ప్లాన్ ఒకటి. ఇక్కడ చూపిస్తే తెలుసు. 400 ప్లాన్ అనేది ఇది, ఈ 800 ప్లాన్ అనేది ఇది. ఓకేనా? అది మీరు పైన వచ్చి 800 కట్టాలి. కింద ఉండేవాళ్ళు 400 అయినా 800 ప్లాన్ అయినా కట్టని, మనకు అక్కర్లేదు. ఓకేనా? వాళ్ళు కట్టారంటే మీకు 1200, 800 ప్లాన్కు 1200 రూపీస్ మీకు ఎలిజిబుల్ అవుతాయి. మీకు లోన్ 1200 రూపీస్ అనేది మీ అకౌంట్లో డైరెక్ట్గా 950 రూపీస్ మీ అకౌంట్లో డైరెక్ట్గానే వెళ్ళిపోతాయి. ఎంత అంటే 950 రూపీస్ మీ అకౌంట్కి ఏం బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్కి స్ట్రైట్గానే వెళ్ళిపోతాయి. మరి దాని చిన్న ప్రాసెస్ మాత్రమే మీరు చేయాల్సి వస్తాయి. ఓకేనా? అదే మరి 400 ప్లాన్ రూపీస్లో 400 ప్లాన్స్లో వచ్చి మీకు లోన్ ఎలిజిబుల్ వచ్చి 600లో మీకు 500 రూపీస్ వచ్చి డైరెక్ట్గా మీకు బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి. 500 మైనస్ 25 రూపీస్, టోటల్ 475 రూపీస్ వచ్చి మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి. మీ బ్యాంక్ అకౌంట్లో రిసీవ్ అయిపోతాయి. ఈ స్మైలీ లోన్లో ఇదే ఒక ఆప్షన్, ఇదే ఒక మెచ్యూర్డ్ ఆప్షన్ అనుకోవచ్చు. మనం ఫ్యూచర్ అడ్వాన్స్ ఇది కూడా అనుకోవచ్చు మనం. ఇప్పుడు వచ్చి 400 ప్లాన్లు అయితే మీ కింద బాగా ఉండకండి. మీరు 400 ప్లాన్ జాయిన్ అయ్యారు, మీ కింద 2 400 ప్లానే సేమ్ యాక్టివేట్ చేసుకోవాలి. 2 పర్సన్ వచ్చి 400 ప్లాన్ యాక్టివ్. 400 అయినా సరే, వాళ్ళు 800 ప్లాన్ ఏ ప్లాన్ వాళ్ళ ఇష్టం. 2 ప్లాన్ ప్యాకేజ్ ఉన్నాయి. 2 ప్లాన్ ప్యాకేజ్లో వాళ్ళు ఏదైనా ఎత్తుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం.
మన దీంట్లో దాంట్లో మనం ప్రెషర్ చేయవద్దు, ఓకేనా. ఎవరిని వాళ్ళు చెప్పారు అంటే మీరు ఏం ప్లానో ఆ ప్లాన్ కన్నా లోనే మీకు ఎలిజిబుల్ అవును. బాగా అనుకోండి, మీరు 400 ప్లాన్ కట్టారంటే మీకు 400 ప్లాన్ ఎలిజిబుల్ మాత్రమే. మీరు 800 కట్టారంటే 800 ప్లాన్ ఎలిజిబుల్. మీ కింద డౌన్ లైన్లో ఎవరు ఎంత చేరారు అనేది మీకు అక్కర్లేదు, ఓకేనా. 400 ప్లాన్లో జాయిన్ అయ్యారా, 800 ప్లాన్లో జాయిన్ అయ్యారా అనేది మనకు అక్కర్నే లేదు. మన కింద ఇద్దరిని రైట్లో ఒకరు లెఫ్ట్లో ఒకరిని జాయిన్ చేయించాలి. వాళ్ళ మూలంగా మనకు లోన్ అనేది ఎలిజిబుల్ అవుతాయి, ఓకేనా. మీరు డైరెక్ట్గా 5 మంది దాకా చేర్చుకోవచ్చు. డైరెక్ట్ రెఫరల్ 5 మంది దాకా చేర్చుకోవచ్చు. మీకు లోన్ ఎలిజిబుల్ కాకపోతే పర్ డేకి 1%, ₹4, అதாவது 400 రూపాయల ప్లాన్ అయితే మీకు పర్ డేకి 4 రూపీస్ వచ్చి మీ వాలెట్లో ఇచ్చి క్రెడిట్ అవుతాయి. 800 ప్లాన్ అయితే పర్ డే 8 రూపీస్ మీ అకౌంట్కి అయితే వాలెట్లో అయితే క్రెడిట్ అవుతూ ఉంటాయి, ఓకేనా. 4th వన్ మేము ఫస్ట్ చెప్పాక డైరెక్ట్ రెఫరల్ 5 మంది దాకా చూసుకోవచ్చు. ఈచ్ అదే ఫస్ట్ 2 అవతలు అయిన తర్వాత ఈచ్ నెంబర్ ఆఫ్ కమిషన్ 100 రూపీస్. లోన్ ఎలిజిబుల్ 1000 రూపీస్. లోన్ ఎలిజిబుల్ 1000 రూపాయలుగా ఇస్తారు. క్యాష్ బ్యాక్ వచ్చి 1500. ఈఎంఐ వచ్చి 125 రూపీసే మీరు 4 వీక్ కట్టాల్సి వచ్చును, ఓకేనా. సెకండ్ ఇది వచ్చి 800 రూపీస్ ప్లాన్. 800 ప్లాన్లో సేమ్ అదే 400 ప్లాన్లో ఏం చెప్పానో అదేదా, కానీ ఇక్కడ ఏమింట అమౌంట్ వేరియేషన్ అవుతాయి అంతే. డైరెక్ట్ రెఫరల్ 5 మందిలో 5 మందిలో చేరిన దానికి 200 మీకు క్యాష్ బ్యాక్ వస్తాయి. ప్లస్ వచ్చి మీకు లోన్ ఎలిజిబుల్ 2000 దాకా వస్తాయి. లోన్ ఫస్ట్లోనే 2000 వస్తాయి. మీకు క్యాష్ బ్యాక్ వచ్చి 1000 రూపీస్ వస్తాయి. 4 వీక్స్ 250 రూపీస్. ఫస్ట్ నెల తీసేది వచ్చి 1000 రూపీస్. ఫస్ట్ వీక్ వచ్చి 1000 రూపీస్ తీస్తారు ఫస్ట్, ఓకేనా. దానికి 250 రూపీస్ 4 వీక్ కట్టేయమని ఉన్నాం. డైరెక్ట్ రెఫరల్ 5 మందిలో పైగా చేయాలి. ఎవ్రీ రెఫరల్ ఫర్ 50% మీకు వచ్చి పార్ట్నర్షిప్ కావచ్చును. నెక్స్ట్ ఇదే ఆ ప్లాన్ చార్ట్, ఓకేనా. మీకు ఫస్ట్ లోన్ ఎంత, సెకండ్ లోన్ ఎంత, థర్డ్ లోన్ ఎంత అనేసి డీటెయిల్స్ ఇచ్చారు. కావాలంటే ఇది స్క్రీన్ షాట్లో పెడతాను, కింద ఫస్ట్ కమాండ్లో పిన్ చేసి పెడతాను, చూడండి. డిస్క్రిప్షన్లో పెడతాను ఇది, ఓకే. నెక్స్ట్ 800 ప్లాన్. ఫస్ట్ లోన్ వచ్చి 1200 రూపీస్ మీకు వస్తాయి. ఫస్ట్ లోన్ 1200 రూపీస్. సెకండ్ లోన్ 2500. మీకు వచ్చి ఫస్ట్ లోన్కి వచ్చి 1200కి వచ్చి 1000 రూపీస్ మీరు రీపేమెంట్ చేయాలి. 200 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది మీకు. సెకండ్ లోన్ 2500, మీకు 2000 రూపీస్ రీపేమెంట్ చేయాల్సి 500 మీకు క్యాష్ బ్యాక్. అలా మాకు మొత్తం ఎంత ఇస్తారంటే మీరు చూడండి, మొత్తం టోటల్ వాల్యూ ఎంత ఇచ్చారో కింద చూడండి. 4,87,700 రూపాయలు మనకు టోటల్ కిட்ட. ఇది వచ్చి అయ్యేదానికి మనకు 2 సంవత్సరం అయిపోను. బాగా గుర్తుపెట్టుకోండి. మన నేడు 800 వేశారంటే 800 ఒక 1600 3 ఐడి కలిపి, అదే పైన ఒక 800 కింద వచ్చి ఇద్దరిని 400 ప్లాన్లు వేశారంటే 1-2 ఇయర్స్ తాలి మీకు పేమెంట్ విత్డ్రాల్ చేయకుండా ఉంటే ఈ పేమెంట్ అనేది మీకు వచ్చును, ఓకేనా. ఈ పేమెంట్ అది క్యాష్ బ్యాక్ విత్డ్రాల్ చేయకుండా ఉంటే క్యాష్ బ్యాక్ టోటల్ మాత్రమే 4,87,700 రూపాయలు మీకు వచ్చేస్తున్నాం, ఓకేనా. ఇప్పుడు కంపెనీ అబౌట్స్ వచ్చి మనకి ఈఎంఐ ఎవ్రీడే వచ్చి మీరు కట్టుకుంటా, అదే వీక్లీ వన్స్ కట్టాలి. కట్టకపోతే 10% ట్యాక్స్ పన్ను మీకు. అది ఎంతో తెలుసుకోండి. 400 ప్లాన్ 800 ప్లాన్ ప్యాకేజ్. ఇప్పుడు మన కంపెనీలో ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలని చూస్తాం ఫస్ట్, ఓకేనా. విత్డ్రావల్ ఇది మెయిన్. మీరు విత్డ్రాల్ చేయాలనుకుంటే 10% టీటీఎస్, ఓకేనా. 10% మినిమం విత్డ్రాల్ 300 రూపీస్, ఓకేనా. మినిమం విత్డ్రాల్ 300 రూపీస్. ఎనీ అప్గ్రేడ్ ఫ్యామిలీ, ఓకేనా. ఇప్పుడు మనం ఎట్లా లోన్ అని ఎట్లా మనం రిజిస్టర్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ టచ్ చేశారంటే ఈ పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ అప్లైనర్ ఎవరు, వాళ్ళ రెఫర్ కోడ్ ఏమి, మీ అప్లైనర్ నేమ్, ఓకేనా. మీ అప్లైనర్ నేమ్ వచ్చేస్తాయి. అవతలగా లెఫ్ట్ రైట్ అనేది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు లెఫ్ట్లో ఉండాలన్నా రైట్లో ఉండాలన్నా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చి మొబైల్
మీ పేరు, మీ ఫోన్ నంబర్, బాగా అప్లికేషన్ కొంచెం వేసేస్తాను చూడండి. మీ పేరు, ఫోన్ నంబర్, నెక్స్ట్ వచ్చి ఈమెయిల్ ఐడి, అట్లా అడ్రస్ అనేది అంత క్లియర్గా ఇవ్వాల్సిన అక్కర్లేదు. అడ్రస్ ఇవ్వాలి. అట్లా వచ్చి మీరు ఏం కంట్రీ ఎక్సెట్రా, పిన్ కోడ్ నెంబర్ అదంతా సెలెక్ట్ చేసుకోవాలి. కడానా వచ్చి మీ పాస్వర్డ్. ఇక్కడే అందరూ మిస్టేక్స్ చేసేది. ఈ పాస్వర్డ్ ఏమి ఇచ్చారో అది కరెక్ట్గా మీరు జోనల్లో సేవ్ చేసి పెట్టుకోండి. ఈ పాస్వర్డ్ మర్చిపోయారంటే మళ్ళీ అగైన్స్ మీరు ఎత్తని మాలదు. ఓకేనా? ఇక్కడ అగ్రీ అనేది టిక్ చేసుకోండి. సబ్మిట్ ఇచ్చారంటే మీకని ఒక ఐడి, పాస్వర్డ్ అనేది క్రియేట్ అయిపోను. ఓకేనా? వాళ్ళ ఒక ఐడి అనేది మీకు నెక్స్ట్ పేజ్లో వచ్చి మీకు షో వస్తారు. ఓకేనా? అది ఎలా ఉంటాయి అనేసి నేను చూపిస్తాను. ఇలాగనే ఇక్కడ మీకు యూజర్ ఐడి వచ్చి ఇదే. మీ యూజర్ ఐడి అనేది ఇదే. మీరు వచ్చి అదే ఎగ్జాంపుల్ యూజర్ ఐడి అనేది ఇదే. మీరు ఈ యూజర్ ఐడి యూజ్ చేసి మీరు వచ్చి లాగిన్ చేసుకొని మీ పాస్వర్డ్ అక్కడ ఏమి ఇచ్చారో దాన్ని లాగిన్ చేయాలి. మీ యూజర్ ఐడి ఇదో ఉన్నాయి చూసుకోండి. ఇలా వాళ్ళు ఒక పేపర్లో ఇస్తారు, దాన్ని లాగిన్ చేసి పెట్టుకోవాలి మీరు. ఓకేనా? నెక్స్ట్ ఇలా లాగిన్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ ఐఎమ్ లాగిన్ టిక్ చేయాలి. మనం టిక్ చేశారంటే ఇక్కడ మన ఐడి అనేది షో అవుతాయి. ఇప్పుడు మన కింద డైరెక్ట్ రెఫరల్ వచ్చి ఇద్దరు ఉండారు చూసుకోండి. లెఫ్ట్ ఒకరు, రైట్ ఒకరు, అట్లా రైట్ హ్యాండ్ సైడ్లో నాకు 5 మంది ఉన్నారు. కంపెనీ వాళ్ళే కొన్ని టైంలు వేస్తారు మీకు. ఓకేనా? ఇప్పుడు ఎలా లోన్ తీయాలి? ఫస్ట్ ఇక్కడ పోయారంటే కింద స్క్రోల్ చేశారంటే లోన్ అనేది ఉంటాయి, దాన్ని టచ్ చేయాలి. అక్కడ అప్లై లోన్ ఉన్నాయి చూడండి, దాన్ని టచ్ చేయాలి. ఇక్కడ పోయేసి మనకి ఇక్కడ ఒక బాక్స్లో వచ్చి ఎంట్రీ అడుగును. ఫస్ట్ లోన్ అనేది నేను తీసేసాను. నాకు డీటెయిల్స్ వచ్చింది 2 వీక్స్ పేమెంట్, 4 వీక్లో 2 వీక్ పేమెంట్ చేసే పని నాకు కరెక్ట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు 3వ వీక్ నేను పేమెంట్ చేయాలి. అది ఎట్లా అనేది నెక్స్ట్ వీడియోలో 1 by 1గా చెప్తాను. ఇప్పుడు అప్లై చేసిన తర్వాత ఓకేనా, అప్లై లోన్ ఈఎంఐ ఇక్కడ టిక్ చేశారంటే మీకు ఆ డేట్ ఇక్కడ చూడండి, డేటు ఇది ఏం డేటో ఆ డేట్కి మాత్రమే ఇక్కడ ఒక ఫైల్ ఓపెన్ అవును. మీరు ఈ ఫైల్లో మీరు వీళ్ళకి పేమెంట్ చేసిన ప్రూఫ్ వచ్చి ఇక్కడ అప్లై చేయాలి. అది ఎట్లా అంటే ఇక్కడ వెళ్ళారంటే ఈ వాలెట్ నచ్చండి, దీంట్లో వెళ్ళాలి. యాడ్ ఫండ్ టు వాలెట్ నచ్చండి, దాంట్లో టిక్ చేశారంటే ఇక్కడ ఒక స్కానర్ అనేది మీకు వచ్చేసి ఈ స్కానర్ అనేది స్కాన్ చేసి వాళ్ళకి పేమెంట్, ఆ ఈఎంఐ పేమెంట్ అనేది పబ్లిష్ చేసి మీరు మళ్ళీ ఈ లోన్లో వచ్చి ఈఎంఐని టిక్ చేసి వీడియో ఉండాలి ఎంత అవుతున్నాయి టిక్ చేసి ఇక్కడ పే నౌను వచ్చును, దాన్ని మీరు టిక్ చేశారంటే మీకు పేమెంట్ అయిపోను. వితిన్ 5 to 10 minutesలో వచ్చి మీకు పేమెంట్ అయిపోను. ఎలా పేమెంట్ చేయాలనేది నీకు నెక్స్ట్ వీడియోస్ చెప్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఐడికి అనేది మన పేమెంట్ నేటి చేయాలి. చూడండి, లోన్ వాలెట్లో వెళ్ళాను, పేమెంట్ అనేది ఈ లోన్ ఈఎంఐనే. ఇప్పుడు వీళ్ళకు డేట్ నేటి చూడండి, 14/5/2024 పేమెంట్ చేయాలి. 0 ఫీజు వచ్చి 0, 125 రూపీస్ ఫైనల్ వచ్చి ఇక్కడ వచ్చి ఆ ఫైల్ అప్లోడ్ చేసిన ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. మనం ఆ ఫైల్ అప్లోడ్ చేసి ఇక్కడ పే బటన్ టిక్ చేసామంటే మన పేమెంట్ అయిపోను. ఎలా అప్లై చేస్తాను చూడండి. ఇప్పుడు వాలెట్కి వెళ్ళాలి, యాడ్ టు ఫండ్ వెళ్ళి ఈ స్క్రీన్ షాట్ లేదు ఫోన్ నంబరు ఏదైనా ఫోన్పే నంబర్, పేటిఎం నంబర్ ఏదైనా ఉన్నాయి, దాంట్లో ఏదైనా ఒకటి ఎత్తుకోండి. ఇప్పుడు నేను దీన్ని ఎత్తుకుంటాను. నేను పేటిఎంకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళకి పేమెంట్ అనేది చేశాను, ఆ నెంబర్కి అనేది పేమెంట్ అనేది చేశాను. ఇక్కడ మీరు ఈ చోట్ల మీకు రెఫరెన్స్ ఐడి వస్తుంది. ఈ రెఫరెన్స్ ఐడిని టిక్ చేసి దాన్ని కాపీ చేసుకోవాలి. మీరు కాపీ అనేది టిక్ చేశారంటే ఇక్కడ కాపీ అనేది వచ్చేసండి, దాన్ని టచ్ చేసిన కాపీ అయిపోతాయి. ఇప్పుడు దీని యొక్క స్క్రీన్ షాట్ ఎత్తుకోవాలి. మీరు
ఓకేనా. ఎత్తుకునేసి ఇప్పుడు ఆ స్మైలీ లోన్ యాప్ వచ్చి ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేసి మనకి ఇక్కడ ఏ పని లేదు, దానిలో మనం స్ట్రైట్గా వెళ్ళి లోన్లో వెళ్ళాలి. స్ట్రైట్గా లోన్లో వెళ్ళి ఈఎంఐ అని టిక్ చేయాలి. అక్కడ ఫైల్ స్క్రీన్ షాట్ ఎత్తాం కదా, దాన్ని అప్లోడ్ ఫైల్, దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి మనం. ఆ ఫైల్ ఎక్కడో అది సెలెక్ట్ చేసుకోవాలి మీరు. పే నౌన్ అనే టిక్ చేశారంటే వితిన్ 25 మినిట్స్లో 5 మినిట్స్ తాలి మీకు ఇప్పుడు వచ్చును రిక్వెస్ట్ టు అడ్మిన్కి అనేది రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోయింది. వితిన్ 5 to 10 మినిట్స్లో వచ్చి వాళ్ళు వచ్చి రిప్లై ఇస్తారు. ఓకేనా. మనకు వచ్చి ఇక్కడ సక్సెస్ఫుల్ అనేది వచ్చును.